తమిళనాడు ఎన్నికల తర్వాత అన్నా డీఎంకేలో ముసలం మొదలైంది. అన్నా డీఎంకే రెండు వర్గాలుగా విడిపోయింది. పళనిస్వామి, సివి షణ్ముగం వర్గాలుగా వేరయ్యాయి. దీంతో సివి షణ్ముగం వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. టీవీకే అధినేత విజయ్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. షణ్ముగం వర్గంలో 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. డీఎంకేతో కలవాలని అన్నా డీఎంకే ప్రయత్నించిందని ఎమ్మెల్యే సివి షణ్ముగం ఆరోపించారు. అందుకే తాము పళనిస్వామితో విడిపోయామని స్పష్టం చేశారు. సీఎం విజయ్కు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. వరుస ఓటములకు పళనిస్వామి కారణమని ఆరోపించారు. ఓటమికి బాధ్యత వహించి పార్టీ పదవి నుంచి పళనిస్వామి దిగిపోవాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చామన్నారు. తమిళనాడు ఎన్నికల తర్వాత అన్నా డీఎంకేలో ముసలం మొదలైంది. అన్నా డీఎంకే రెండు వర్గాలుగా విడిపోయింది. పళనిస్వామి, సివి షణ్ముగం వర్గాలుగా వేరయ్యాయి. దీంతో సివి షణ్ముగం వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. టీవీకే అధినేత విజయ్కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. షణ్ముగం వర్గంలో 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. డీఎంకేతో కలవాలని అన్నా డీఎంకే ప్రయత్నించిందని ఎమ్మెల్యే సివి షణ్ముగం ఆరోపించారు. అందుకే తాము పళనిస్వామితో విడిపోయామని స్పష్టం చేశారు. సీఎం విజయ్కు మద్దతు తెలపాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సవిన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. తమిళనాడులో ప్రధాన ద్రవిడ పార్టీగా ఉన్నటువంటి అన్నా డిఎంకేలో చీలిక వచ్చినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. ప్రధానంగా అన్నా డిఎంకే ఈ ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం పళనిస్వామి అంటూ సివి షణ్ముగం, కేసీ వేలుమణి ఆధ్వర్యంలో ఇద్దరు నేతల నేతృత్వంలో అన్నా డిఎంకేలో చీలిక వచ్చింది. వీరిద్దరి నేతృత్వంలో దాదాపు అన్నా డిఎంకే 47 మంది ఎమ్మెల్యేలు గెలవగా 36 మంది ఎమ్మెల్యేలు వీరి వెంట ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొద్దిసేపటి క్రితమే అంటే ఈ రోజు ప్రధానంగా అన్నా డిఎంకే నుంచి బయటకు వచ్చినట్లు సివి షణ్ముగం వర్గం ప్రకటించింది. ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వరుస ఓటములకు పళనిస్వామి కారణం, పళనిస్వామి తీసుకున్నటువంటి నిర్ణయాలే కారణం అంటూ అన్నా డిఎంకేలో సివి షణ్ముగం, కేసీ వేలుమణి వర్గం ఆరోపిస్తున్న పరిస్థితి మనకు ఓవరాల్ గా కనపడుతోంది. ప్రధానంగా అన్నా డిఎంకేలో జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకేలో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. జయలలిత మరణం తర్వాత పన్నీర్ సెల్వం సీఎం అయ్యారు. అయితే పన్నీర్ సెల్వంను సీఎం పదవి నుంచి దించడంలో శశికళతో కలిసి పళనిస్వామి సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత పళనిస్వామి సీఎం అయ్యారు. పళనిస్వామి సీఎం అయిన తర్వాత ఎన్డీఏ బీజేపీతో జట్టు కట్టి శశికళను పార్టీ నుంచి బహిష్కరించడంలో సఫలీకృతమయ్యారు. తద్వారా అన్నా డిఎంకేను తన చేతుల్లోకి తెచ్చుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో 2021లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ అన్నా డిఎంకే విజయం సాధించలేదు. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ అన్నా డిఎంకే 47 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది. కానీ మొదటి నుంచి సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి బెల్ట్ లోనే అన్నా డిఎంకే తన సత్తాను, తన ప్రాబల్యాన్ని నిలుపుకోగలిగింది. అయితే అన్నా డిఎంకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నిక ఫలితాల తర్వాత హంగు ఫలితాలు వచ్చాయి. దీంతో డిఎంకేతో కలిసి పళనిస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. కానీ మేము దానికి ఒప్పుకోలేదు, టీవీకే విజయ్కు మద్దతు ఇస్తున్నట్లు సివి షణ్ముగం వర్గం ప్రకటించింది. ఎన్డీఏతో మాకు సంబంధం లేదంటూ కూడా సివి షణ్ముగం వర్గం ప్రకటించింది. దీంతో అన్నా డిఎంకే భవిష్యత్తు తమిళనాడులో ప్రశ్నార్థకరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే డిఎంకే ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. డిఎంకే నుంచి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ ఎన్నికయ్యారు. కాబట్టి తమిళనాడులో ఇక నుంచి విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ గా రాజకీయాలు మారే పరిస్థితి కూడా మనకు కనబడుతోంది. ఇక అన్నా డిఎంకే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతోందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.